శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపులో హోరాహోరీ. మొదటి ప్రాధాన్యత ఓట్లో బీజేపీ లీడ్. ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్. ఇంటర్ పరీక్షలు ప్రశాంతం. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్. ఈ నెల 22 వరకు కొనసాగనున్న ఇంటర్ పరీక్షలు. ఈ నెల 10 నుంచి జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్న జిల్లా కలెక్టర్. ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు. శంకరయ్య అనే ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 46వ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యులు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలను శివాలయం నుండి ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు సమర్పించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి వంటల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, దారం శ్రీనివాస్ రెడ్డి, గంగారపు రమేష్, బట్టు కరుణాకర్, డిటిసి పురుషోత్తం, జయంతి డైరెక్టర్ వెంకటేశ్వర రాజు, ఆర్టీఓ శ్రీకాంత్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. పద్మముద్రాం హరిం సువర్ణరజనస్త్రజాం చంద్రాం హిరణ్మయే జంగామశ్వం పురుషానహం స్వరూపామృతమధ్యాం హస్తినోర ప్రబోధినీ శ్రియందే. మనందరికీ కూడా ఆ మంగళప్రదాన్ని అందించాలి. ప్రియ భగవద్బంధువులారా, దిగువ మానేరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో 46వ సంవత్సర అధ్యయన బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా భక్తుల యొక్క కోలాహల మధ్యన బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామస్తులే కాకుండా మండలం నుండి, జిల్లా బయట నుండి కూడా అనేక మంది తండోపతండాలుగా విచ్చేసి కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి ఆ కళ్యాణ తదుపరి జరిగేటువంటి యొక్క సామూహిక అన్నప్రసాదాన్ని కూడా కడుపు నిండా భుజించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చిన తర్వాత విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, అలాగే రక్షాసూత్రము, ఆ తదుపరి యజ్ఞోపవీత ధారణము, ఆ తదుపరి మధుపర్క ప్రాశనము, ఆ తదుపరి కన్యాదాన కార్యక్రమము, ఆ వెంటనే మాంగళ్య ధారణ, అలాగే తలంబ్రాల కార్యక్రమం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కనులకు విందుగా జరిగింది. దాదాపు 4,000 నుంచి 5,000 దాకా భక్తులు రావడం, ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా జరగడం. మరి ఇక్కడి నుంచి శివాలయం నుంచి పట్టు వస్త్రాలు కూడా స్వామివారికి సమర్పించి ఇలా అందరు ఉద్యోగులు, ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు, అధికారులు అందరూ ఇలా పార్టిసిపేట్ అయ్యి కనుల విందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవి గారి కళ్యాణం, పద్మావతి దేవి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగిన సందర్భంలో భక్తులందరికీ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోగా లెక్చరర్స్, పోలీస్ సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
ఎలక్ట్రానిక్, మొబైల్ తదితర వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల్లో వెబ్కాస్ట్ కెమెరాలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 110 మంది, మొదటి సంవత్సరం వొకేషనల్ విద్యార్థులు 25, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 128, ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు 30, ప్రైవేట్ వొకేషనల్ విద్యార్థులు 14 విద్యార్థులు, మొత్తం 307 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ బాలరాజు తెలిపారు. నేటితో ప్రారంభమైన పరీక్షలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి, వైద్య, విద్యుత్ తదితర వసతులు కల్పించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ దేవస్థానంలో చైత్ర ఆక్వా టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. రామకృష్ణ కాలనీకి చెందిన గొరిటాల సతీష్ చైత్ర ఆక్వా టెక్నాలజీ ఆధ్వర్యంలో 1,50,000 విలువ గల 500 లీటర్ల సామర్థ్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ను దేవస్థానానికి బహూకరించారని, భక్తుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ అందజేయడం మహత్కార్యం అంటూ దాత సతీష్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు లక్ష్మణ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మౌరపల్లి రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, పార్టీ నాయకులు తుమ్మలపల్లి శ్రీనివాసరావు, గాండ్ల శ్రీనివాస్, కొత్త తిరుపతి రెడ్డి, దేవస్థానం డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీ రాజం, జినుక శ్రీనివాస్, మార్క మొండయ్య, రొడ్డ సాగర్, పూజారి లక్ష్మణ్, గొరిటాల సతీష్, గీతాంజలి, చైత్ర, అనిరుద్, గొరిటాల రాజేశం, ఎల్లవ్వ, మహేష్, లావణ్య, రవికుమార్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ గ్రామంలో ఈరోజు వాటర్ ప్లాంట్ అనేది వాళ్ళ నిర్మించడం జరిగింది. దీనికి మనకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వచ్చి దీన్ని మనకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మన మండలంలోని నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి మనకు ఇప్పుడు జాతర సందర్భంగా భక్తులకు కూడా బాగా ఇబ్బంది ఉన్నది కాబట్టి మేము అడగగానే ఇట్లా మాకు వాటర్కి ఇబ్బంది ఉన్నదని అడగగానే మన గొరిటాల సతీష్ గారు వచ్చి కూడా ముందుకొచ్చి ఈరోజు మనకు వాటర్ ప్లాంట్ అనేది అలా నిర్మించడం జరిగింది. భక్తులకు ఏం ఇబ్బంది కాకుండా చేసినందుకు వారి కుటుంబానికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు ఇప్పుడు మనకు గత 2 నెలల నుంచి కూడా ఇక్కడ మనకు టెంపుల్కు కాంపౌండ్ వాల్ నిర్మించడం జరుగుతున్నది. ఇంకొక 2 నెలలు అయితే మనకు ఈ రాజగోపురం కూడా కంప్లీట్ అవుతుంది. దీనికి మన భక్తులందరూ కూడా చుట్టుపక్కల 4 విలేజ్ నుంచి కూడా వచ్చి కూడా మనకు దాతలు ముందుకు వచ్చి మనకు అందరికీ సాయం చేస్తుంటారు. అయితే ఈ వాటర్ ప్లాంట్ అనేది మనకు టెంపుల్ మన చైర్మన్ సార్కి చెప్పగానే మనకు సహకరించారు. ఇట్లా వాటర్ ప్లాంట్ పెడదాన్ని, ఎందుకంటే భక్తులు వస్తారు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనకి మినరల్ వాటర్ అందుకని, ఎందుకంటే ఎండాకాలం వస్తుంది, జాతర వస్తుంది, వాళ్ళకి వాటర్ అనేది ఉండాలని చూసిన కొద్దీ చైర్మన్ సార్ చెప్పగానే మనకు వెంటనే సహకరించి మనకు షెడ్డు, మనకి రూమ్ అలాంటి చేసిండు. వెంటనే మనం వాళ్ళ సహకారంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ విచారించి మన తరఫున ఒక టెంపుల్కి ఒక భక్తులకు సౌకర్యం కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఇద్దామని ఆలోచన కొద్దీ మనం ఈరోజు ఎమ్మెల్యే సాబ్తోని మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. డబ్బుల గురించి ఆలోచించలేదు, ఎందుకంటే జనాలు ఎండాకాలం కాబట్టి వాళ్ళకి దాహం అయితే కాబట్టి వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు కూడా ఒక వాటర్ అందియాలని ఉద్దేశం కొద్దీ మనం ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోగా పోలీస్ సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష కొనసాగుతుంది. నేటి నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వసతులు కల్పించారు.
పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎస్ఐ తాండ్ర వివేక్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు మార్కుఫెడ్ సంస్థ ద్వారా అందిస్తున్న యూరియా బస్తాల కొరకు రైతులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో సహకార సంఘం అధికారులు రైతుల నుండి ఆధార్ కార్డులను వరుసగా సేకరించి ఒక్కొక్కరికి 4 యూరియా బస్తాలను ఇస్తున్నారు. గోదాములో మాత్రం 560 బస్తాలు ఉండగా అవి 140 మంది రైతులకు మాత్రమే సరిపోతాయి. కానీ యూరియా బస్తాల కోసం మాత్రం 200 మందికి పైబడి రైతులు వేచి చూస్తున్నారు. మిగతా రైతులకు తిరిగి మార్కుఫెడ్ ద్వారా యూరియా రాగానే ఇవ్వనున్నట్లు సహకార సంఘం అధికారులు తెలిపారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి సంతోష్ను సంప్రదించగా బయట మార్కెట్లో యూరియా దొరకకపోవడంతో మార్కుఫెడ్ ద్వారా వచ్చే యూరియాపై రైతులు ఆధారపడ్డారని, మార్కెట్ నుండి వచ్చిన బస్తాలను ఎప్పటికప్పుడు రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువ మోతాదులో యూరియాను వాడితే వరిలో అగ్గి తెగులు, ఇతరత్ర రోగాల బారిన పంట పడుతుందని స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు అందించడం ద్వారా చాలామంది రైతులు ఈ యొక్క వరి కానీ మొక్కజొన్న కానీ ఈ యాసంగి ఖరీఫ్ సీజన్లో మనకి అత్యధికంగా సాగు జరిగింది. దీనికి రైతులకు డిమాండ్ తగ్గ మనకి ఎరువులు అందించలేకపోతున్నారు. ఈ యొక్క వైఫల్యము ప్రభుత్వానిదని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క రైతులకు గత 5 రోజుల నుంచి ఇప్పుడు వస్తుంది ఈ ఎరువులు మనకి కేడీఎస్ ఇక్కడ మన యొక్క సొసైటీ వీళ్ళు చొరవ చూపి రైతులకు ఈ డిమాండ్ తగ్గట్టుగా ఎరువులు సరఫరా చేయలేకపోతున్నారు. బెజ్జంకి మండలంలో ప్రస్తుతం యాసంగిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకు అవసరమైనటువంటి యూరియాను ప్రైవేట్ అలాట్మెంట్స్లో తక్కువగా ఉన్నందువల్ల మార్కెట్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి తెప్పించి సరఫరా చేయడం జరుగుతుంది. రైతులు గమనించవలసింది ఏంటంటే వరిలో యాసంగి వరిలో ఎక్కువ మోతాదు కంటే ఎక్కువ మనము యూరియా వాడినట్లయితే అగ్గి తెగులు ఆశిస్తుందని గమనించాలని కోరుతున్నాం. కరీంనగర్లోని అరవింద్ పాఠశాల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్స్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ లాల్ హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బి రామనారావు, పాఠశాల కరెస్పాండెంట్ బి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. With profound respect and extremely large participation and presentations, please appreciate good and also practice this very well. చాలామంది పేరెంట్స్తో మాట్లాడుతున్న సందర్భంలో మా పిల్లలు చిన్నప్పుడే పుట్టగానే మొబైల్ చూస్తే తప్ప పాలు తాగట్లేదు, మొబైల్ చూస్తే తప్ప అన్నం తినట్లేదు, చివరికి స్నానం చేయట్లేదు, చివరికి ఇంకో కార్యక్రమం చేయట్లేదు అనే పరిస్థితి చెప్తా ఉన్నాం మనం. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి నిజంగా తప్పు మనదా పిల్లలదా? వాడికి పుట్టగానే మొబైల్ ఉంటుందని వాడికి తెలియదు. సో అరిస్తే మొబైల్ అసోసియేషన్ తెలియదు. అంతకుముందు అరిస్తే మా దయాశంకర్ గారు అరిచారనుకోండి, చిన్నప్పుడు అరిస్తే వాళ్ళ అమ్మ చిన్నమ్మ చూపించేది, అద్దంలో డైరెక్ట్ చూపించేది. మనం ఏం చేస్తున్నాం? అరవక ముందే మొబైల్ ఓపెన్ చేసి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. వాని పని వాడిది, మన పని మన వాడిది. మనం రీల్స్ చేయాలి, వాడు రీల్ చూడాలి, అది మన పరిస్థితి. సో క్షణం తీరిక ఉంటే మనం రీల్ చేస్తూ ఉంటాం, పిల్లలు రీల్ చూస్తూ ఉంటారు. ఇలాంటి కల్చర్లో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా మనం బ్లేమ్ చేసేదంతా ఇవన్నీ సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తూ ఉంటాం. సోషల్ మీడియాని బ్లేమ్ చేసే వాళ్ళందరికీ నా విన్నపం ఒకటే, డోంట్ బ్లేమ్ ది సోషల్ మీడియా. అది మన కోసం పుట్టింది, మనం దానికోసం పుట్టలే. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం దాన్ని బట్టి మనం దాని యొక్క సక్సెస్ ఉంటుంది. సో మీరు యూట్యూబ్ కావచ్చు, మీ ఇన్స్టా కావచ్చు, మీ ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, దాన్ని మంచి చెడు రెండు ఉపయోగించుకోవచ్చు. కానీ మనం దేనికి ఉపయోగిస్తున్నాం అంటే ఆవు చెవిలో మేస్తే దూడ గట్ల మేస్తుందా?
లేదు కదా. సో మనం ఏం పని చేస్తే మన పిల్లలు అదే పని చేస్తూ ఉంటారు. సో అందుకని మన పిల్లల్ని ఏ రకంగా మనం ముందు తీసుకెళ్తా ఉన్నాం అన్నది ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టుకోవాలి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో హోరాహోరీ సాగుతుంది. ఈ కౌంటింగ్ లో బీజేపీ లీడర్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన 48 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ సమయానికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4977తో లీడ్లో ఉన్నారు. బుధవారం ఉదయం 11 ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 74,548 రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 69,581 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 59,750 ఓట్లు రావడంతో బీజేపీ 4,977 ఓట్ల లీడ్ సాధించింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. ఇదిలా ఉండగా మొత్తం పట్టభద్రుల ఓట్లు 2,52,007 పోల్ కాగా 27,671 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2,24,336 ఓట్లు చెల్లుబాటు కావడంతో అధికారులు 1,12,169 ఓట్లను కోటాగా నిర్ణయించారు. బుధవారం సాయంత్రం వరకు తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. హిమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ సివిల్ హాస్పిటల్లో బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. వైద్యులకు నోవో 7 ద్వారా అవగాహన, పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు. హిమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ సెక్రటరీ డాక్టర్ ఎర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హిమోఫిలియా వ్యాధి జన్యు సంబంధమైనదన్నారు. ఇది పుట్టుకతో వస్తుందని అన్నారు. ఈ వ్యాధి పూర్తిగా నయం చేసే వైద్యం ఇంకా రాలేదన్నారు. నివారణ వైద్యం మాత్రం ఉందన్నారు. వీటికి సంబంధించిన మందులు ప్రభుత్వం ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయన్నారు. హిమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ వ్యవస్థాపక సభ్యుడు వాసుదేవరావు మాట్లాడుతూ మార్చిని రక్తస్రావ మాసంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నోవా కంపెనీ వారు మనకి వైద్యులకి ఏ విధంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే సదృద్భావంతో ఈరోజు ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేసుకుంటున్నాము. దీన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మనము ఒక 60 మంది పేషెంట్స్ హిమోఫిలియా ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 7 3 హిమోఫిలియా అనేది ఒక రక్త సంబంధిత వ్యాధి. హిమోఫిలియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి అనేది X క్రోమోజోమ్ లోపం వల్ల ప్రాబ్లం అనేది వస్తుంది. సో దీనికి పుట్టుకతో వస్తుంది. ఈ హిమోఫిలియా వ్యాధికి మనకి ఎప్పటికీ క్యూర్ అయ్యేటటువంటి వైద్యం అనేది ఇంతవరకు ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేదు. హిమోఫిలియాకి ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది లోపం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటే మన బాడీలో రక్తాన్ని గడ్డగట్టించే స్వభావం ఉండాలి. అందులో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లానికి సరిపడా ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ 7 లోపం ఉంటే 7కి సంబంధించిన ఏదైతే డ్రగ్ ఉంటుందో అది తీసుకోవాలి. 8కి సంబంధించింది, 9కి సంబంధించిన డ్రగ్స్ అనేవి తీసుకోవాలి. అవి ప్రభుత్వంలో ఇప్పటికి అందుబాటులో మన గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నవి. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది దాన్ని సరైన సమయంలో ఆ ఫ్యాక్టర్ని తీసుకోలేక వాళ్ళు ఇప్పటికీ కూడా సరైన సమయంలో మెడిసిన్ అందక వికలాంగులుగా తర్వాత చాలా అవస్థలు పడుతున్నారు. మార్చి నెల రక్తస్రావం నెలగా మేము జరుపుకుంటూ ఉంటాం. ఈ నెల బ్లీడింగ్ డిసార్డర్స్ మంత్ కాబట్టి ఈరోజు ఇక్కడ కరీంనగర్ లోపల హిమోఫిలియా పేషెంట్స్ యొక్క అవేర్నెస్ మీట్, డాక్టర్స్ కూడా అవేర్నెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇన్హిబిటర్స్ పేషెంట్స్కు ఫ్యాక్టర్ 7 అనేది ఇచ్చి ఏ విధంగా రక్షించవచ్చు అని చెప్పడం కోసం ప్రత్యేకంగా జరపడం జరిగింది. దీనికి నోవా నార్డిక్స్ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. డాక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి, హాస్పిటల్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీడియాకు కూడా మాకు కృతజ్ఞతలు. వాసవి క్లబ్ వనిత ఏంజల్ కరీంనగర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో బుధవారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు కోలాటం, ఆటపాటలు ఆడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వజ్రలక్ష్మి, రాజమ్మల లత, కటకం సత్య, మేడిశెట్టి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. కె వజ్రలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. మహిళల గొప్పదనం గురించి మాట్లాడారు. కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ వేడుకల్లో మహిళలందరూ పాల్గొనాలని కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రోగ్రాం జరుగుతుంది. వచ్చిన పెద్దలకు సభ్యులకు అందరికీ నా అభివందనలు. స్త్రీ అంటే తను పిల్లల్ని భర్తను అత్తమామల్ని అన్నీ చూచుకుంటూ తను ఎంతో సహనశీలిగా ఉంటుంది. అదే స్త్రీ యొక్క గొప్పతనము. తను జాబ్ ఉన్నా కూడా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని ఇంటిని చక్కబెట్టుకుంటూ తన కడుపుకు ఆశించకుండా పిల్లలకి భర్తకి అందరికీ చూచుకుంటుంది. అదే స్త్రీ యొక్క గొప్పతనం. ఈరోజు వాసవి వనితా ఏంజిల్స్ క్లబ్ కరీంనగర్ వారు ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదరిమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమ నిర్వాహకులైనటువంటి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మాదిగ ఉద్యోగులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలి. ఎంఆర్పీఎస్ ప్రభుత్వం శాఖలలో పనిచేస్తున్న మాదిగ ఉద్యోగులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 19న మున్సిపల్లో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రొడ్డే యాదగిరిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇది ముమ్మాడికి కుల వివక్షతని అని పేర్కొన్నారు. ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మాదిగలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మొన్న రొడ్డే యాదగిరిపై చేయి వేసుకొని మ్యాన్ హ్యాండలింగ్ చేసి అతనిపై బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే గతంలో చిగురుమాయిలో కూడా మన మాదిగ ఎంప్లాయీపై ఇట్లాంటి సంఘటన జరిగింది. అదేవిధంగా రేకుర్తిలో కూడా సంఘటన జరిగినాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాదిగ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులపైన ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక మరి మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఈ గారిపైన తన చైర్లో కూర్చున్నటువంటి ఏఈ గారిపైన దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గతంలో డి గారిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఒక మాజీ కార్పొరేటరు ఏదో ఫిర్యాదు చేసిండని మున్సిపల్ ఉద్యోగస్తులంతా ఒకటై అతనిపై చర్యలు తీసుకునేంత వరకు ఒక నిర్ణయం ఉంటే మరి ఈ మున్సిపల్ అధికారిపై మున్సిపాల్కి సంబంధించిన అధికారులంతా ఎందుకు మౌనంగా ఉండడం అంటే అది అక్కడ కుల వివక్షతగా స్పష్టంగా కనబడుతుందని మేము గుర్తు చేస్తున్నాం. అగ్రవర్ణాలకు అయితే అన్యాయం జరిగితేనేమో వాళ్ళందరి పక్షాన్ని నిలబడుతున్నారు. మా మాదిగల పక్షాన అన్యాయం జరిగితే మాత్రం అధికారులు మౌనంగా ఉండడం అనేది ఇది స్పష్టంగా కుల వివక్షత కనబడుతుంది. వాసవి క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఎంఆర్ వైశ్య భవన్ వద్ద యశోద వైవ బృందం ద్వారా ఉచిత ఆర్థోపెటిక్ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ సంబంధించిన వ్యాధులపై ఉచిత వైద్యం మందులు అందజేశామన్నారు. యశోద హాస్పిటల్స్ వారి సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఉండడం వలన వారితో సంప్రదించి ముందు కూడా ఇలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేందుకు మాట్లాడడం జరిగింది. యశోద హాస్పిటల్ వారు కూడా సమ్మతించి తదుపరి భిన్నమైన అంటే ఆర్థోపెడికే కాకుండా వివిధ రకాల వైద్య సేవలను అందించేందుకు మాటిచ్చారు. మీ ఉత్సాహం ఇలాగే ఉండి పాల్గొన్నట్టయితే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి అందరికీ సహాయంగా ఉండాలని మేము భావిస్తున్నాం. మేము ఏర్పాటు చేసేటువంటి ఈ వైద్య శిబిరాలకు విశేష స్పందన రావడం అనేది సంతోషదాయకం. ఇలాంటి సేవలు చేసేందుకు మేము ఎల్లవేళలా సిద్ధం. పొందేందుకు ఇలాగే ఉత్సాహంగా పాల్గొనేందుకు మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలతో ఎంఆర్ వైశ్య భవన్
వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అండ్ యశోద హైటెక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వీరి ఆధ్వర్యంలో ఒక ఆర్థోపెడిక్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ ఆర్థోపెడిక్ క్యాంప్కి మంచి స్పందన వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ నీ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ వీటి కోసం అండ్ షోల్డర్ పెయిన్స్ మరి ఇతర ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కోసం మా దగ్గరకు వస్తున్నారు. వారినందరినీ మేము క్లినికల్గా పరీక్ష చేయడము, అవసరమైతే ఎక్స్రేలు చేయడము, దానికి సంబంధించిన ఫిజియోథెరపీ సపోర్ట్ ఇవ్వడం కానీ, దానికి సంబంధించిన మెడికేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సిన అడ్వైస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్ రూరల్ మండలం చర్లబుత్కూరు గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హనుమాన్ నవగ్రహాలు, శివలింగం ప్రతిష్టాపన ఉత్సవాలను పురోహితులు సుధాకర్ శాస్త్రి, శ్రీనివాస్ శాస్త్రి, కాసుల చంద్రశేఖర్ వర్మ ఆధ్వర్యంలో వేడుకలను కొనసాగించారు. రేపు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8 గంటల 30 నిమిషాల వరకే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. నేటితో ప్రారంభమైన పరీక్షలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి, వైద్య, విద్యుత్ తదితర వసతులు కల్పించారు. ఈ నెల 10 నుండి జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. నేడు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గోదావరి తీరంలో లోతైన ప్రదేశాలను గుర్తించి భక్తులు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామన్నారు. ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం జరిగే శేషప్ప కళా వేదిక వద్ద ఇరుకుగా మారుతుందని, కళ్యాణం జరిగే ప్రదేశాన్ని మార్చడం కోసం దేవాదాయ శాఖకు లేఖ రాసినట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపులో హోరాహోరీ. మొదటి ప్రాధాన్యత ఓట్లో బీజేపీ లీడ్. ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్. ఇంటర్ పరీక్షలు ప్రశాంతం. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్. ఈ నెల 22 వరకు కొనసాగనున్న ఇంటర్ పరీక్షలు. ఈ నెల 10 నుంచి జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామన్న జిల్లా కలెక్టర్. ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు. శంకరయ్య అనే ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.